ప్రతి వేసవిలో సరస్వతి ఆంటీ మామిడి చెట్టు ఊర్లోనే బంగారం లాంటి రసగొలుసు మామిడి పళ్ళు కాస్తూ ఉంటుంది. కాని ఆంటీ ఎవరినీ వాటికి దగ్గరికి రానివ్వదు. మామిడిలా కాపాడేది వాటిని. ముఖ్యంగా ఊర్లోకే పేరున్న మామిడి దొంగలు బాలు, సుబ్బు దగ్గరనుంచి. ఒకరోజు బాలు, సుబ్బు ఇద్దరూ ఒక వేప చెట్టు కింద కూర్చుని చెమటలు చిందిస్తూ ఆకలితో కొట్టుకుంటున్నారు. నేను ప్రభుత్వ అధికారిక మామిడి ఇన్స్పెక్టర్ని. గవర్నమెంట్ ఆర్డర్లు. అయితే నీవు ఉప్పుళ్ల వాసన ఎందుకు వస్తోంది? అంతలో బాలు కోతిలా చెట్టెక్కాడు. ఒక గొప్ప మిషన్ కోసం వచ్చినట్టు ఒక మామిడిని పట్టుకున్నాడు. అతని కళ్లలో విజయం మిన్నమిన్నమంటూ మెరిసింది. ఆంటీ దడపడిగా తన ఉతిపుంజాన్ని పట్టుకుంది. సుబ్బు పరుగెత్తాడు. ప్రారంభమైంది. మరుసటి రోజు ఒక కొత్త బండెం వచ్చి నిలిచింది. ఆ బాలు మామిడి పరార్, తాజా జ్యూస్, దొంగతనం లేదు.